అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాణ్యం నుంచి కృష్ణమ్మ కోన వరకు జరుగుతున్న డబల్ లైన్ పనులను కవర్ చేశాను. సో ఇక్కడ పాణ్యం స్టేషన్ కంప్లీట్ మేక్ ఓవర్ అవుతుంది. ఉన్న ప్లాట్ఫామ్ని తీసేసి మళ్ళీ కొత్తగా సేమ్ ప్లేస్లోనే, కాకపోతే ప్లాట్ఫామ్ బేస్ అంతా మార్చారు. కొత్త బిల్డింగ్ వస్తుంది. అండ్ ఇటువైపు గూడ్స్ ఉండడం వల్ల చూపించలేదు. అటువైపు అలైన్మెంట్ ఎలా ఉంటుందంటే టోటలీ 4 ట్రాక్స్ వస్తాయి. అటు సైడ్ ఇటు సైడ్ ఒక ప్లాట్ఫామ్. మీకు నసరావుపేట స్టేషన్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. కానీ ఇప్పుడు అవతల ఇంకో ప్లాట్ఫామ్ వస్తుందా, ఇంకో ట్రాక్ వస్తుందా, లేదా అక్కడ గోడ కట్టేస్తారా అనేది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి అలైన్మెంట్ అయితే 2 మెయిన్ 2 లూప్స్, అటు ఇటు ఒక ప్లాట్ఫామ్. థర్డ్ ప్లాట్ఫామ్ అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పలేను. సో అక్కడ ట్రాక్ లేయింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది అయితే ఈ సెక్షన్ టార్గెట్ పాణ్యం నుంచి సిమెంట్ నగర్ వరకు ఉంది. యాక్చువల్లీ జూలై ఎండ్కి అవ్వాలి, కానీ కొద్దిగా డౌట్గానే ఉంది. కొద్దిగా డిలే అవ్వచ్చేమో. ల్యాండ్ లెవెలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్ సెక్షన్స్లో. స్టేషన్స్ వద్ద కూడా వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇంకొకటి మెయిన్ వర్క్ సిమెంట్ నగర్ దగ్గర ఒక ఫ్లైఓవర్ వస్తుంది, దాన్ని తీసేయాలి. దానికోసం ఆ ఫ్లైఓవర్ ఏదైతే వస్తుందో ఇంకొక ఫ్లైఓవర్ కడుతున్నారు. దానికోసం ఇప్పుడే పునాదులు వేశారు. సో అది కంప్లీట్ అయ్యాకే పాత ఫ్లైఓవర్ పడగొట్టేస్తారు.
సో ఈ వీడియో కృష్ణమకోన స్టేషన్ అవుటర్ వరకు చూపించాను. ఆ స్టేషన్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.